పట్రిజీ, మాస్టర్ పట్రిజీ. ఆయన తొలిసారి వస్తేప్పుడు మా ఊరికి త్రూ మాస్టర్ లక్ష్మణ్, మా బ్రదర్, ఆయన మూలంగా ఆయన ఇంటికి వస్తేప్పుడు ఆయన చూస్తేప్పుడు ఏమి మాస్టర్ ఇలాగ ఉన్నాడు లేదా మా వచ్చి చాలా గురుమాలు చూస్తేప్పుడు వాళ్ళు వచ్చి బట్టలు బేరనాగా ఉంటారు. సో ఈయన వచ్చి బేరనాగా ఉన్నాడు. నాకు అంత నచ్చలేదు. అయితే బేరనాగా ఉన్నాడు మాటలు. దెన్ వాళ్ళు వచ్చి ఏడ్చేసినారు, గాలన్ మాళ్ళు తయారు చేసి నీళ్ళన్నీ ముందనెట్టినారు. వీళ్ళు దగ్గర వెళ్ళగానే వీళ్ళకి మాల వేసినాడు. ఆయన వేసుకోలేదు, వీళ్ళకి నీళ్ళు వేసినాడు. నేను అప్పటి నుండి నాకు ఒక థాట్స్ బేరనాగా ఉండేది. అయితే నా ఇంత రోజులు ఒక గురుమారిని అలా చూసిందే లేదు. ఈయనకంటే ఏటో విషయాలు ఉన్నాయి అనేసి అప్పటి నుండి ఈ మార్కులోనే పట్టుకోండి, ఇది ఏటో విషయాలు ఉన్నది దీంట్లోనే అనేసి ఏంటన్నా తిరిగినాను నిండా గుడిలో అది అన్నీ తిరిగేసి ఈ మాస్టర్ చూడగానే ఏటో విషయాలు ఉన్నది అనేసి అలా పట్టుకొని ఆయన వస్తేప్పుడు అన్నీ ఎక్కడ అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ ఒకేసి తిరిగినప్పుడు వీటి తెలుసుకుందండి. ఏంటి తెలుసుకుందంటే మనం ఎవరు, మనం ఎందుకు వచ్చినాం ఈ లోకానికి, దానికి ముందు నువ్వు తెలుసు. అయితే తెల్లైనట్టుగా ఉంటావు. ఈ మార్గానికి రాగానే మనం ఎందుకు ఈ లోకానికి వచ్చినాం, మనం ఏటి చేసుకున్నాం, మనకి ఏటి కావాలా, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, ఆ ఎళ్ళక ముందని మనం ఏటి తెలుసుకోవాలా. మనకి సవక ముందని, మన బాడీ బెకెట్ చేయక ముందనే మనకి ఏటేటి కావాలా. డబ్బులు, ఇల్లు అన్నీ ఉన్నాయి, అవన్నీ ఒట్టుకెళ్ళమడదు. మనం ఒట్టుకెళ్ళమడదు. అయితే మనం ఏటి ఒట్టుకెళ్ళమడసు, మనం ఇక్కడ ఏటి తెలుసుకున్నాం, అదే మనతో వస్తుంది అని ఆ నిజం తెలుసుకుందండి. సో మనం ఒక నిజం ఏడు తెలుసుకున్నంత ఈ మార్గంలోని ప్రేమ నంబర్ 1 అండి. మనందరూ ఏంటి ఎదురు చూస్తున్నాం, ప్రేమగా ఎదురు చూస్తున్నాం. తక్కిన వీటి లేదండి, అందరికాడ ఒక ప్రేమ మనం ఎదురు చూస్తున్నాం. సో ఆ ప్రేమను మనం పెంచినామంటే ఆటోమేటిక్లీ మనం నిజం తెలుసుకోవచ్చు. ఇదే నిజం. మస్త్ కాకరావు వస్తేప్పుడు ఆయన వచ్చి డైరెక్ట్ పాయింట్ నాకు చాలా నచ్చింది. ఆయన వచ్చి డైరెక్ట్ అంతా ఇలాగదా ఉండాల జీవితంలో అనేసి ఒక మేకు ఎలాగ మనం కొడితే అలాగా పాయింట్స్ చాలా నచ్చిందండి. ఈ బోధ వచ్చింది ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాల్సింది మా బ్రదర్ లక్ష్మణ్కి, వాళ్ళ భార్య. మాస్టర్స్ అందరూ మన ఊరికి వస్తేప్పుడు ఇట్స్ నాట్ ఈజీ అండి, సినాం కాదు. వాళ్ళని అక్యుమిలేట్ చేయాలా, వాళ్ళు చాలా టైం తీసి వాళ్ళని చూస్తారు. సో ఇట్స్ నాట్ ఈజీ. సో వాళ్ళకి ఒక థ్యాంక్స్ చెప్పండి. మా భార్య లక్ష్మి ఇప్పుడు రీసెంట్లీ ఒక రెండు నెలల తర్వాత ఆటోమేటిక్లీ మాకొచ్చి ఒక చిన్న బుద్ధి పుట్టింది. మనం మౌనం ఉండకూడదు. మౌనం అనుకుంటాం, ఏంటి మౌనం మాకు తెలదు. ఆ తర్వాత ఆటోమేటిక్లీ ఒకరోజు ఉంటాను, ఆ మౌనంలో వచ్చి ఏడు తెలిసిందంటే జీవరాశులన్నీ ఇప్పుడు యానిమల్స్ వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు సిగ్నల్ ఉన్నారు, వాళ్ళని ఎలాగ మనకు తెలుసుకోవడం. ఆ 2 నెలల్లో నాకు తెలిసిందండి వాళ్ళు ఎలా బతుకుతున్నారు. కంప్లీట్లీ మాటలు లేవు వాళ్ళకి, మరి వాళ్ళు ఎలా బతుకుతున్నారు, మనకు అన్నీ ఉన్నది, మనం ఎలాగ ఉండాలా అనేసి ఆ విషయాలు 2 నెలలు నాకు తెలుసుకోలేదు. సో ఈ పొద్దు చూడకపోతే నా మౌనం గురుమారు
చెప్పక బట్టి నేను మాట్లాడుతాను. ఆ తర్వాత మళ్ళీ మౌనానికి వెళ్ళిపోవాలి. చాలా థ్యాంక్స్ అండి.